శుభదినాలు ఈ రోజు అందరూ కూడా పండుగ చేసుకునే దినం. ఎందుకంటే గతంలో ఎవరు ఏం చేసినా 1 లక్ష చేస్తే దానికి 4 విడతలు 5 విడతలు చేసి కానీ ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తానని 20 లక్షల రూపాయలు వేయడం మనందరూ కూడా రైతులకు చాలా మంచి దినం. ఈరోజు మన ముఖ్యమంత్రి మన రైతుల పక్ష పార్టీ కాబట్టి రైతుల పట్ల మరి అభిమానం చూపిస్తూ రైతుల అప్పులో కూడుకుపోయినటువంటి రైతులు బయటకు తీసి ఈ రోజు రైతులను మరి రాజు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ రోజు చాలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇలా మీరుండే కార్యక్రమం మీరు చేసుకోండి. నేను ముందుకు పోయి దీంట్లో ఉంది, పది కోరికలు ఉంది, పొద్దుల ఉంది, రుణులు ఉంది, ఇవన్నీ కార్యక్రమాలు కూడా పూర్తి చేయాలా. మరి ఈ రోజు శుభదినం, మంచి వర్షం పడుతూ రైతులకు కావాల్సినటువంటి 2 లక్షల రుణమాఫీతో వర్షం మనం పంపించిందంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పిందో రైతులకు ఈరోజు శుభదినము, మంచి దినం వచ్చింది. ఇవాళ వర్షం పడుతున్నాయి, పంటలు మంచిగా పడతాయి. మన వర్షం కోసం మొత్తం 1 లక్ష రూపాయలు మన అకౌంట్లో పడిపోతున్నాయి. మళ్ళీ పూర్తిగా 15 ఆగస్టు రోజు 2 లక్షలు పూర్తి చేసే కార్యక్రమం పెట్టుకున్నారు కాబట్టి మరి ముఖ్యమంత్రిని మనందరం కూడా పాదాభివందనలు చేస్తూ మరి పాదాభివందనం చేస్తున్నాం. మరి భగవంతుడు వర్షాభిమానం చేస్తూ వర్షం కురిపిస్తుంది కాబట్టి భగవంతుడు కూడా మన పట్ల రైతుల పట్ల మంచి అభిప్రాయంతో ఉండాలని మనం చేస్తూ మరి కాలాతీతమైంది. చాలా ముందు పోయే కార్యక్రమాలు ఉన్నాయి. నేను మళ్ళీ ఒకసారి రైతు నగర్ మరి రామరంచ మరి కృష్ణాపూర్, చించల్లి, అన్నారం, మిర్జాపూర్ ఇవన్నీ గ్రామాలు మనకు సంబంధించిన గ్రామాలనే నేను ఎమ్మెల్యే గారు ఇద్దరం కలిసి వచ్చి ఈ గ్రామాల్లో ఉన్న సమస్యలు కూడా పూర్తి సమస్యలు కూడా తీర్చే కార్యక్రమం చేస్తాం. ఇద్దరు కూడా ముఖ్యమంత్రికి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి మీ సమస్యలు ఏవి కూడా ఆగాయి. గతంలో ఆయన చాలా మటుకు తీర్చిన సమస్యలు ఇంకెన్ని తీర్చినా ఇంకా సమస్యలు ఉత్పన్నం అవుతాయి కాబట్టి ఆ సమస్యలను కూడా పూర్తి చేసే కార్యక్రమం మరి ఉంటాయి కాబట్టి నేను ముందుకు పోయే కార్యక్రమం ఉంది కాబట్టి నేను ముగిస్తున్నాను.